ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు సిద్ధం సభలు, ఇంకోవైపు మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మరోసారి విజయకేతనం ఎగురవేయాలని కంకణం కట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా వ్యూహాలను రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకి మరిన్ని హంగులు చేర్చాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో మేనిఫెస్టోపై సమీక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో తాను స్వయంగా చూసిన ఎదురైన అనుభవాలతో మేనిఫెస్టో సిద్ధం చేసి విడుదల చేశారు. ఇచ్చిన హామీలతో పాటుగా అదనంగా మరికొన్ని యాడ్ చేశారు. ఇప్పుడు ఎన్నికల వేళ మరింత మెరుగైన మేనిఫెస్టోతో వెళ్లాలనే దానిపై చాలా సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించాయి. టీడీపీ అయితే ఇప్పటికే సూపర్ 6 తో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రెండు పార్టీలకు దీటుగా మేనిఫెస్టోని రూపొందించాలని భావిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. మేనిఫెస్టోలో యువత, రైతులకు పెద్దపీట వేస్తూ వారికి లబ్ధి చేకూరేలా కసరత్తును చేస్తున్నారు సీఎం జగన్. ప్రధానంగా వైసీపీకి కలిసొచ్చిన పెన్షన్ పెంపు, అమ్మఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే మరింత పెంపుపై ఆలోచన చేస్తున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ప్రతి ఏడాది విడతల వారీగా పెంచుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాలని భావిస్తున్నారు. సిద్ధం సభలు ముగిశాక పూర్తి స్థాయిలో మేనిఫెస్టోపై కసరత్తు చేయబోతున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగానే మేనిఫెస్టోలో కొత్త అంశాలను చేర్చబోతున్నారు. వైసీపీ మేనిఫెస్టో కమిటీ కోసం పార్టీలోని పలువురు సీనియర్లు ఇప్పటికే కసరత్తును చేపట్టారు. సీనియర్ ఐఏఎస్లు, మాజీ మంత్రుల నివేదికల ఆధారంగా అన్ని వర్గాలను దగ్గర చేసుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉండనుంది. వైసీపీ మేనిఫెస్టోకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల వ్యూహాలు, ప్రతి వ్యూహాలతోటి నిత్యం ఏదో ఒక కాక రేగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఎన్నికల వ్యూహాలతోటి, ప్రత్యర్థులని ఎలా ఓడించాలనే వ్యూహాలతోటి నాయకులంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక ఎన్నికలు అనగానే మనకు ప్రధానంగా గుర్తుకొచ్చేటువంటి అంశం మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టో కారణంగానే ప్రజలు ఆ పార్టీని గెలిపించాలా, ఓడించాలా అనేటువంటిది నిర్ణయిస్తూ ఉంటారు. సహజంగా మేనిఫెస్టో అనేది ఆ పార్టీ ఎజెండాగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. వీటిని గతంలో ఏ మేరకు అమలు చేశారు, గతంలో ఇచ్చినటువంటి హామీలేంటి, వాటిని అమలు చేశారా లేదా అనేది కూడా ప్రజలు విశ్లేషించుకొని ఓటర్లు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అందుకే మేనిఫెస్టోని ఒక మత గ్రంథంలాగా, అంటే ఖురాన్ లాగా, బైబిల్ లాగా, భగవద్గీత లాగా భావిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెప్తూ ఉంటారు. సరే, గతంలోనూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా ఎన్నికల మేనిఫెస్టో కీలకంగా వ్యవహరించిందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రధానంగా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి రైతు రుణమాఫీ అనేటువంటిది ఎంత కీలకంగా పనిచేసిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి కూడా మేనిఫెస్టోనే కారణమని చెప్పుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నవరత్నాలు పేరుతోటి అన్ని వర్గాల ప్రజల్ని అందులోకి చేర్చి వారికి సంక్షేమ పథకాలను ఏ విధంగా అందిస్తామో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు క్లియర్గా చెప్పగలిగారు. ఆ తర్వాత అధికారంలోకి రావడానికి ఆ మేనిఫెస్టోనే దోహదం చేసిందనేది నిజం. ఇప్పుడు కూడా ఇదే తరహాలో 2024 ఎన్నికలకు అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ రెండూ కూడా సన్నద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా కాకుండా ప్రస్తుతానికైతే జనసేనతో పొత్తు ఖరారైంది. జనసేన, టీడీపీ కూటమిగా ఉంది. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. మొత్తం మీద ఈ కూటమి ఏర్పాటు తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకు సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే కొంతవరకు జరిగింది.
ఇక అధికారంలో ఉన్నటువంటి వైసీపీ తన మేనిఫెస్టోని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. వాస్తవంగా మార్చి 3వ తేదీన సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నటువంటి సభను నిర్వహించాలి. అనివార్య కారణాల వలన ఇది వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన బాపట్ల జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ జరగబోతోంది. దాదాపు 45 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ సభకు హాజరవుతారని వైసీపీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత విజయసాయిరెడ్డి కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ప్రధానంగా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి రేపు చేయబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి మేనిఫెస్టోలో పొందుపరిచే అంశాల గురించి స్పష్టమైన హామీని ఇస్తారు అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అంటే మొత్తం మీద మేనిఫెస్టో రూపకల్పన దాదాపు పూర్తయింది. 10వ తేదీన జరిగేటువంటి ఈ సిద్ధం సభ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సూచనప్రాయంగా ఇప్పటి వరకు అంటే గతంలో నవరత్నాల పేరుతోటి అందించినటువంటి పథకాలకు మరికొన్నింటిని జోడించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందులో ప్రధానమైనది రైతు రుణమాఫీ, అలాగే డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి రుణాలను కూడా మాఫీ చేసే అంశాన్ని పరిశీలించి బహుశా మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఇది స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు మనకు నిర్ధారణ కాకున్నప్పటికీ ఇచ్చేందుకు ఎక్కువగా అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ఇక దీంతో పాటు ప్రస్తుతం రైతు భరోసా పేరుతోటి 15,000 వరకు, 13,000 గతంలో ఇచ్చారు, 15,000 వరకు ఇప్పుడు అందజేస్తున్నారు. దీన్ని అంటే కేంద్రం ఇచ్చేటువంటి వారు దాంతో కలిపి అందజేస్తున్నటువంటి దీనిని 20,000కు పెంచేటువంటి అవకాశం ఉంది అనేది కూడా మరొక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ కూడా రేపు మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత అందులో ఎంత మేరకు ఉన్నాయనేది మనం చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు ఇప్పటి వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాల కొనసాగింపును ఏ మేరకు ముందుకు తీసుకువెళ్తారు అనేది ముఖ్యమంత్రి నేరుగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఈ వేదిక మీదే ఉంటుంది. ఇప్పటికే 3 చోట్ల సిద్ధం సభలు నిర్వహించారు. దాదాపు వైసీపీ శ్రేణులు సాయశక్తులా కృషి చేసి ఈ సభలన్నింటినీ విజయవంతం చేయడంలో వారు కూడా సఫలీకృతులయ్యారు. సో అదే తరహాలో ఈ 4వ సభను కూడా సక్సెస్ చేస్తారనేటువంటిది పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ సభా వేదికగా ప్రకటించిన తర్వాత అంటే 10వ తేదీన జరిగేటువంటి ఈ సభ తర్వాత 11వ తేదీ నుంచి నియోజకవర్గాల వారీగా ముఖ్యమంత్రి పర్యటనలు కూడా సాగుతాయి అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. గత ఎన్నికలకు ముందు ప్రజల మధ్యకు వెళ్ళి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టసుఖాలలో భాగం పంచుకుంటూ వారికి చేదోడుగా నిలుస్తానని చెబుతూ వారికి కావాల్సినటువంటి హామీలు, వాళ్ళ సమస్యలను కళ్ళారా చూసి వాటన్నిటిని మేనిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పి హామీలు ఇస్తూ ముందుకు సాగారు. అంటే మొత్తం మీద ఎన్నికల సమయానికి కొద్ది కాలం ముందు వరకు కూడా ఆయన ప్రజలతోటే గడుపుతూ ప్రజల మధ్యనే ఉన్నారు. అనివార్యంగా 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కారణాలు ఏమైనప్పటికీ చాలా వరకు ప్రజలతో కొంత సంక్షేమ పథకాలైతే పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ప్రజలతో కొంత దూరం పాటిస్తూ వచ్చారనేది వాస్తవం. ఇక మీడియాకైతే అసలు అవకాశమే లేకుండా పోయింది. ప్రసంగించినటువంటివి ఆ వీడియోలు ప్లే చేయడము లేదా ప్రకటనలకు పరిమితమే తప్ప ప్రత్యక్షంగా మీడియాను పిలిచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకుముందు జరిగినటువంటి లోకల్ బాడీస్ ఎలక్షన్ సంబంధించి కరోనా సమయంలో ఒక్కసారిగా ఎన్నికలు వాయిదా వేస్తే అప్పుడున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు. అక్కడ కూడా తాను చెప్పాలనుకున్న అంశం చెప్పడం తప్ప కనీసం ఎవరిని ప్రశ్నించేటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి. కారణం ఏదైనా ఆ తర్వాత కూడా మీడియాతోటి ప్రజలకు కూడా కొంత దూరంగా ఉన్నారు, కార్యకర్తలకు కూడా కొంత దూరం అయ్యేటువంటి అభిప్రాయం వస్తోంది. దాన్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా 11వ తేదీ నుంచి ప్రజల మధ్యకు వెళ్తారు అని పార్టీ శ్రేణులు చెబుతూ వస్తున్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే ఇటీవల కాలంలో చాలా చోట్ల అభ్యర్థుల మార్పు, అలాగే ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి స్థానాల్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ఇప్పటికైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. అతనే అభ్యర్థి అవుతారా, కొన్ని మార్పు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ మొత్తంగా ఒక్కొక్క సరికొత్త ప్రయోగాలతోటి బీసీ నాయకులకు, బీసీకి సంబంధించినటువంటి వర్గాలకు అధిక ప్రాధాన్యత, అలాగే కాపులకు సంబంధించినటువంటి వారికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయింపుకు కసరత్తు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేపు మేనిఫెస్టో ద్వారా పూర్తిగా ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గడిచినటువంటి సభలన్నింటినీ మనం చూసినట్లయితే ఇంకొక అంశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందులో తాను మేనిఫెస్టోలో ప్రకటించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో దాదాపు 98% హామీలను నెరవేర్చాను ఈ 5 ఏళ్లలో, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇది చేయలేదు అని చెప్తూనే
ప్రస్తుత విపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అధికారానికి రావడానికి ముందు 650 హామీలతోటి మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేసినటువంటి వ్యక్తి చివరికి రైతు రుణమాఫీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అని చెప్పి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తన మేనిఫెస్టోకి రూపకల్పన ప్రయత్నాలు పూర్తి చేశారు. దాదాపు ఈ 10వ తేదీన ప్రకటించిన తర్వాత సరే వచ్చే ఎన్నికలలో అధికారానికి వస్తే ఏ మేరకు నెరవేర్చుతారనేది కాలం చెప్పాలి. ప్రస్తుతానికైతే మేనిఫెస్టో రూపకల్పన పూర్తయినట్లు విజయసాయిరెడ్డి మాటల ద్వారా అర్థమవుతోంది. 10వ తేదీన ఈ సభలో ఆయన ప్రకటించిన తర్వాత దానిపైన మరింతగా విశ్లేషించుకుందాం.